నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ స్టార్. మన ఆడవాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అనేది చాలా కామన్ విషయం. అయితే చాలా సందర్భాల్లో దీని వెనుక పెద్ద సమస్య ఏమీ ఉండదు, పెద్ద సమస్య ఏం కాదు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ వైట్ డిశ్చార్జ్కి కూడా పెద్ద కారణం కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనకు దాన్ని ఎప్పుడు అది సమస్యగా తీసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. అందుకే అసలు ఈ వైట్ డిశ్చార్జ్ని ఎప్పుడు సమస్యగా తీసుకోవాలి, ఎలాంటప్పుడు డాక్టర్ని కలవాలి, అసలు దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఇలాంటి ఎన్నో విషయాల్ని మనం సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనిత గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. మ్యామ్, యాక్చువల్లీ వైట్ డిశ్చార్జ్ అనేది చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో రకరకాలుగా చూస్తూ ఉంటాం మనం. బట్ బేసిక్గా దీనికి కారణం ఏంటి, ఎందుకు అవుతుంది అసలు? అది మామూలుగానే ఏదో లూబ్రికెంట్ అంటాము, అదేనా ఇంకేదైనా కారణం ఉంటుందా? అంటే బేసిక్ థింగ్ ఏంటి వైట్ డిశ్చార్జ్ అవ్వడానికి? ఓకే, నైస్ క్వశ్చన్ రచన. అండ్ కామన్ ప్రాబ్లం మనం ఓపీడీలో చూస్తాము, డే ఇన్ డే అవుట్ చూస్తాము. ఈ టాపిక్ గురించి మాట్లాడక ముందు నేను ఒక సింపుల్ క్లారిటీ ఇస్తాను. వైట్ డిశ్చార్జ్ అంటే మెడికల్ టర్మినాలజీలో లుకోరియా అంటాం. లుకోరియా అన్న వెంటనే ఆ టర్మినాలజీ మనము ఎప్పుడు కూడా అది పెథలాజికల్ అంటే అబ్నార్మల్ అని కన్క్లూషన్కి రాకూడదు. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్, లుకోరియా ఆర్ ఎక్సెస్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ అన్నప్పుడు నార్మల్, అబ్నార్మల్ అని క్లాసిఫికేషన్ చేస్తాం. అంటే రెండు విధానంగా మనం డివిజన్ చేస్తాము. ఫస్ట్ మనము నార్మల్ డిశ్చార్జ్ అంటే ఏంటని ఫస్ట్ తెలుసుకుందాం. అసలు యాక్చువల్గా ఎందుకు అవుతుంది, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? సో నార్మల్ అందరికీ, ఎస్పెషలీ ప్యూబర్టీ తర్వాత అంటే నెలసరి వచ్చిన తర్వాత గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. మన హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ యాక్టివేట్ అయినప్పుడు అంటే ఓవరీ గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి. ఓవరీ నుంచి మనకి ప్రొడక్షన్ అవుతుంది కొన్ని హార్మోన్స్. అది గర్భసంచి పైన ఎఫెక్ట్ అయ్యి మనకి పీరియడ్ వస్తుంది. తర్వాత మనకి ఎండోమెట్రియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. సేమ్ టైం సర్విక్స్ అంటే గర్భసంచిది మౌత్ ఆఫ్ ద యూట్రస్, అక్కడ కూడా గ్లాండ్స్ ఉంటుంది మనకి. సర్విక్స్ ఏరియాలో కూడా గ్లాండ్స్ ఉంటుంది. ఈ రెండు గ్లాండ్స్ పైన మనకి ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు మనకి వైట్ డిశ్చార్జ్ వస్తుంది. అంటే సర్వికల్ గ్లాండ్స్ వైట్ డిశ్చార్జ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎస్. ఓకే, సో మనకి గ్లాండ్స్ వైట్ డిశ్చార్జ్లో ఇట్స్ అ మిక్స్డ్ డిశ్చార్జ్. ఇట్ కెన్ బి ఫ్రమ్ యూట్రస్, ఇట్ కెన్ బి సమ్ సర్విక్స్ అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ డిశ్చార్జ్. మనకి వీ హ్యావ్ స్పెషల్ గ్లాండ్స్ ఇన్ ఆ ప్రైవేట్ ఏరియా called as Bartholian glands. Bartholian glands అన్ని మనకి సైడ్లో, ఈచ్ సైడ్ వీ హ్యావ్ వన్ గ్లాండ్స్ ఎక్స్టర్నలీ టు ద స్కిన్. ఓకే, దీస్ గ్లాండ్స్ ఆల్సో ప్రొడ్యూస్ సెక్రీషన్స్. ఓకే, ఫైన్. సో లుకోరియా అంటే ఇట్ ఈస్ జస్ట్ అ టర్మినాలజీ, excess of white discharge or a discharge, that's all. Okay, so any kind of discharge. It is not only from cervix, it is not only from Bartholian gland, it can be a mixed discharge. Leukorrhea means white discharge, that's all. అంటే we can say that it's a vaginal discharge అంతే, అది ఎక్కడి నుంచైనా రాని. It's a simple terminology. ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్ కదా, హైదరాబాద్లో మనకి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి అంటే హైదరాబాద్, దట్స్ ఆల్. ఇండియాలో హైదరాబాద్. సెకండ్, మనకి వైట్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు వీ హ్యావ్ ఫిజియలాజికల్ డిశ్చార్జ్ అండ్ పెథలాజికల్ డిశ్చార్జ్. అంటే నార్మల్గా అందరు లేడీస్కి, ఎస్పెషలీ మనకి నెలసరి వచ్చిన తర్వాత వైట్ డిశ్చార్జ్ రావాలి. ఇట్స్ ఇంపార్టెంట్. వైట్ డిశ్చార్జ్లో మనకి ప్రొటెక్టివ్ డిఫెన్స్ ఆర్గానిజం ఉంటుంది, కాల్డ్ as lactobacillus. సెకండ్, when these discharge is there, మనకి vaginal lubrications, we never feel dryness in the vagina because of the discharge. Okay? Bartholian gland also produces secretion అన్నాను కదా, ఎస్పెషలీ డ్యూరింగ్ ద ఎక్సెస్ ఆఫ్ వర్క్ లోడ్ కానీ, పీరియడ్స్లో కానీ, ఆర్ ఫిజికల్ ఇంటర్మేసీలో కానీ ఈ గ్లాండ్స్ యాక్టివేట్ అవుతుంది. బార్థోలియన్ గ్లాండ్, ఇక్కడి నుంచి కూడా ఎక్సెస్ ఆఫ్ డిశ్చార్జ్ వస్తుంది. This discharge helps in lubrications. Okay? Now, మన periods is for 30 days, isn't it? 30 daysలో we divide into phases. అంటే red day, dry day, wet day. Okay? Red day means when we get the periods. That is the initial part of the periods. తర్వాత we feel dry for 3 to 4 days following the periods. Absolutely dry. Okay? నెక్స్ట్ ఓవ్యులేషన్ డే వస్తుంది, వేరే మన సెక్రీషన్ వైట్ డిశ్చార్జ్ నార్మల్గానే ఎక్కువ అవుతుంది. దిస్ ఇస్ బికాస్ మన ప్రొడక్షన్ ఇన్ ద బాడీ, బికాస్ ఆఫ్ ద హార్మోన్స్ ఎఫెక్టింగ్
ఆన్ ద ఓవరీ అంటే అండాశయం, and on the glands in the cervix and the glands in the endometrium causes excess of discharge. ఇది దేనికి? డ్రైనెస్ పోవడానికి. డ్రైనెస్ పోవడానికి ఒకటైతే దిస్ ఇస్ ద ఫేస్ వేర్ ఫర్టైల్ పీరియడ్ జోన్. దిస్ ఇస్ ద ఫేస్ ఓవ్యులేషన్ పీరియడ్. ఓవ్యులేషన్ పీరియడ్లో కూడా మనకి ఎక్సెస్ ఆఫ్ డిశ్చార్జ్ అవుతుంది. ఆ డిశ్చార్జ్ కొద్దిగా ఎక్సెస్ లిక్విడ్ లాగా ఉంటుంది. అంటే పీరియడ్ వచ్చిన తర్వాత మేబీ అరౌండ్ 13-14th డే. ఎస్, ఆన్ అన్ యావరేజ్ ఇఫ్ యూ హ్యావ్ అ 28 to 30 days cycle, 12th to 14th డే మనం ఓవ్యులేషన్ టైంలో వి ఫీల్ దాట్ టిపికల్ సర్వైకల్ మ్యూకస్ థిన్నింగ్, స్లిప్పరీ వాటరీ డిశ్చార్జెస్ ఉంటుంది. దిస్ ఈస్ అగైన్ టు మేక్ యువర్ lubrications better during the act of intercourse and make your conception better. Okay. ఓవ్యులేషన్ తర్వాత సో అంటే ఇప్పుడు ఓవ్యులేషన్ పీరియడ్ కాబట్టి ఓవం ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి సో ఇంటర్ కోర్స్ ఆ టైంలో జరిగితే బాగుంటుంది కాబట్టి లూబ్రికేషన్ కావాలి. లూబ్రికేషన్ ఉంది అంటే ఇట్ ఇస్ అ ఫర్టైల్ జోన్. మనకి ఇట్ విల్ బి an easy access for the sperm to enter the endometrial cavity and have a good pregnancy. We have bleeding day, dry day and ovulation day. ఓవ్యులేషన్ తర్వాత మనకి సెక్రెటరీ ఫేస్కి వెళ్ళిపోతాం. అంటే ఓవ్యులేషన్ అయిపోయింది, మనకి పీరియడ్ స్టార్ట్, ప్రొజెస్ట్రాన్ వస్తుంది. పీరియడ్ రాకముందు చెప్తున్నా, ప్రొజెస్ట్రాన్ వచ్చినప్పుడు సెక్రేషన్ మారుతుంది, కన్సిస్టెన్సీలో మారుతుంది. థిన్ స్లిప్పరీ డిశ్చార్జ్ విల్ బికమ్ థిక్ కేక్ లాగా అయిపోతుంది మనకి డిశ్చార్జ్. సో పీరియడ్కి ఒక వీక్ ముందు విల్ హ్యావ్ ఎక్సెస్ ఆఫ్ డిశ్చార్జ్ విచ్ ఇస్ వైట్, thicker in consistency and like a mucus plug. Okay, right? So this is one more phase of white discharge, right? Okay. ఈ ఫేస్ అయిన తర్వాత మీ బాడీలో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఫాల్ అయినప్పుడు మనకి మళ్ళీ పీరియడ్స్ వస్తుంది. ఇది సైక్లికల్గా రిథమిక్గా ఎవ్రీ మంత్ విల్ కంటిన్యూ. కొన్ని ఫేసెస్ ఆఫ్ నార్మల్ ఫిజియలాజికల్ యుకోరియా అంటాము. అంటే ప్రెగ్నెన్సీలో నార్మల్గా వైట్ డిశ్చార్జ్ ఎక్సెస్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ సర్క్యులేషన్, గ్లాండ్ యాక్టివిటీ ఉన్నప్పుడు లోపల విల్ హ్యావ్ ఎక్సెస్ ఆఫ్ డిశ్చార్జ్. బట్ అది పెథలాజికల్ కాదు. సెకండ్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఓవ్యులేషన్ సైకిల్. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్. దట్స్ నేచర్స్ బ్యూటిఫుల్ వే ఆఫ్ మేకింగ్ ద స్పర్మ్ అండ్ ద ఎగ్ టు యునైట్ ఫర్ ఈజీ lubrication. Third is during sexual excitement. Okay, that again makes the couple to have an easy intercourse and physical intimacy. Fourth, when we come to discharges after the ovulation, it becomes thick and parchment like. Adi kuda normal, right? Now ee physiological discharge lo puttin tarvata we have a baby daughter who is birth. konni saali mana call ostundi, మేడం బేబీ పుట్టింది బట్ బ్లీడింగ్ అవుతుంది బేబీకి, అది నార్మలా? బేబీకి బ్లీడింగ్ పుట్టిన రోజే నెక్స్ట్ డే నుంచి, ఎస్పెషలీ ఫీమేల్ చైల్డ్. మేడం వైట్ డిశ్చార్జ్ మ్యూకస్ లాగా వస్తుంది, ఇది నార్మలా మేడం, ఈ పాపకి నార్మలా అని అడుగుతారు. అబ్సల్యూట్లీ నార్మల్, అది హెల్దీ బేబీనే అని చెప్పచ్చు. ఎందుకంటే మదర్లో ఉన్న హార్మోను బేబీ లోపలికి వెళ్తుంది కదా. ద మూమెంట్ ద బేబీ కమ్స్ అవుట్, దట్ హార్మోన్ విల్ గెట్ రిలీజ్డ్. ఆ రిలీజ్ అయినప్పుడు ఇలాంటివి డిశ్చార్జ్ వస్తుంది. దానికి కంగారు పడడానికి ఏం అసెన్షియల్ లేదు. ఇది అందరిలో ఉండొచ్చా? నాట్ ఎవ్రీ బేబీ, ఫ్యూ ఆఫ్ ద బేబీస్ కెన్ హ్యావ్ లిటిల్ బ్లీడింగ్ లైక్ అ థింగ్, మ్యూకస్ ప్లగ్. ఓకే, దిస్ ఇస్ రిలీజ్, మదర్ది హార్మోన్ లోపల ఉంటుందమ్మా. ఓకే, మన మాయా అంటాం కదా, అక్కడి నుంచి వెళ్ళి అంబలికల్ కార్డ్స్తో ఇట్ విల్ బి ఎఫెక్టింగ్ ఆన్ ద బేబీ. ద మూమెంట్ ద బేబీ ఈస్ బోర్న్, దట్ హార్మోన్ విల్ నాట్ బి దట్, గోస్ ఆన్ రిలీజింగ్ ఫ్రమ్ ద బేబీస్ బాడీ. ఎస్, సో నార్మల్గా చాలా కంగారు పడతారు డెలివరీ అయిన తర్వాత వెంటనే, మేడం నా బేబీ బ్లీడింగ్ అవుతుంది ప్రైవేట్ ఏరియా నుంచి, నార్మలా మేడం అని. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్. దట్ డిశ్చార్జ్ ఇస్ బికాస్ ఆఫ్ ద మదర్స్ హార్మోనల్ బ్లడ్ ఎఫెక్ట్స్. ఒక రోజు 2 రోజుకి తగ్గిపోతుంది హార్మోన్. బేబీ నుంచి నార్మల్కి వచ్చేస్తుంది కదా, ఇట్ విల్ బి అ నార్మల్ అగైన్. నౌ ఐ టోల్డ్ యూ అబౌట్ న్యూ బార్న్స్. సెకండ్, ఐ టోల్డ్ యూ అబౌట్ ప్రెగ్నెన్సీ. థర్డ్, సెక్షువల్ ఎగ్జైట్మెంట్లో చెప్పాను, ఓవ్యులేషన్ పీరియడ్లో చెప్పాను. ఇలా అన్ని రకాలంగా ఫేసెస్లో నార్మల్ డిశ్చార్జ్ విల్ బి ఎక్సెస్ ఆఫ్ నార్మల్ డిశ్చార్జ్. బిఫోర్ ప్యూబర్టీ అయితే ఇది వైట్ డిశ్చార్జ్ ఉండే అవకాశం చెప్తాను. నార్మలీ బిఫోర్ ప్యూబర్టీ మనకి ఓవరీ కానీ హార్మోన్ యాక్టివిటీ ఉండదు. సో వీ మే నాట్ సీ డిశ్చార్జెస్ like what we should see, ideally speaking.
బట్ కొన్నిసారి ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ సమ్ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఓకే, చిన్నపిల్లలు మట్టిలో ఆడుకుంటారు, isn't it? So they may forget to change their undergarments and some time no they'll be so busy with playing and all. Hygienic matter అవుతుంది. కెన్నోసారి worms మోషన్ ఏరియాలో వర్మ్స్ ఉన్నప్పుడు they go on itching in their private parts and that can come like little bit irritable and discharges. Sometimes very important thing is Rachana, we see the small kids no they try to meddle their private parts. Okay, foreign body antamu. They try to keep we have seen many few of the cases with no babies handling private parts, putting peanuts. Okay, any foreign body in a pre-pubertal child or a small child, it's not normal. They cause foul smelling discharges. Okay, అంటే వాళ్ళకి అక్కడ ఇచ్చింగ్ పోవడానికి వాళ్ళు they were trying to they itch or they meddle with pencil or they put peanuts and all, no, foreign body. The moment the parents brings to us the child, no, they come with madam ido raklanga smell ostundi, foul smelling discharge, still she's yet to attend menarche, ante puberty inka raaledu, nelasari raaledu, but this is what I see in her, is it normal అని వస్తారు. Many times we see some kind of worm infection or kind of skin infections or sometimes foreign bodies also. That is not normal. ఎందుకు అలా చేస్తారు మ్యామ్ పిల్లలు? Itching, fungal infections, worms ఉన్నప్పుడు the typical is that ఆ ఏరియా చుట్టూ because of the worms no they start excoriating the skin. అచ్చా, ఓకే, సో వాళ్ళ చేతిలో ఏముంటుందో దే స్టార్ట్ ఎక్స్కోరియేటింగ్ అండ్ డూ ద సిమ్టమ్. ముక్కులో పెట్టుకున్న టైప్ లో ముక్కులో జలుబు చేస్తే యు హావ్ సీన్ నో దే కమ్ విత్ చాక్ పీసెస్ ఇన్ ద నోస్, పీనట్స్ ఇన్ ద నోస్. Similarly, some foreign bodies we see inside the vaginal part. In few of the children, no, they forget, handle it, and the handling. So this is how we see in a pre-pubertal children. Usually pre-puberty ante nelasariki mundu manaki little bit of discharge is acceptable, not a foul smelling discharge or a blood discharge. Okay, that is abnormal. Okay, now normal discharge manaki ఒక్కసారి ఐడియా వచ్చిన తర్వాత అబ్నార్మల్ డిశ్చార్జ్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది అబ్నార్మల్ అసలు ఎందుకు అవుతుంది, కరెక్ట్. అబ్నార్మల్ డిశ్చార్జ్ అంటే ఏంటి? ఫస్ట్ అబ్నార్మల్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎక్సెస్ ఆఫ్ డిశ్చార్జ్ అని వస్తారు. చాలా వైట్ అవుతుంది మేడం, వైట్ అవుతుందని. సెకండ్ సిమ్టమ్స్ ఇస్ హిచ్చింగ్, ఎక్సెస్ ఆఫ్ ఇచ్చింగ్. థర్డ్ ఇస్ ఫౌల్ స్మెల్లింగ్. ఫోర్త్ ఇస్ సమ్టైమ్స్ దిస్ పేషెంట్ విల్ టెల్ మేడం వైట్ కాకుండా ఎల్లో డిశ్చార్జ్ వస్తుంది నాకు అని పేషెంటే చెప్తారు. ఫిఫ్త్ ఇస్ సమ్టైమ్ బ్లడ్ స్టెయిన్డ్. ఓకే, along with white discharge, blood stained. Sometimes they come with elderly ladies especially, foul smelling discharge with blood stain. ఇంటర్కోర్స్ తర్వాత అంటే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాము. ఓకే, దట్ ఈస్ ఆల్సో నాట్ నార్మల్. సో దిస్ 5 to 6 పాయింట్స్ విచ్ ఐ హావ్ టోల్డ్ యూ, దే ఆర్ అబ్నార్మల్. ఇమీడియట్గా డాక్టర్ నోటీస్కి మీరు రావాలి టు హ్యావ్ యువర్ సెల్ఫ్ చెక్అప్. ఓకే, పెళ్ళికి ముందు, సెక్షువల్ యాక్టివిటీకి ముందు వీ హ్యావ్ అ ప్రొటెక్టివ్ బ్యారియర్. ఓకే, a membrane which covers our vagina called as hymen membrane. Yes. So a girl or a woman who is not sexually active, very less chances for her to get white discharge infected. Okay, right? So after being sexually active, our protective membrane will be no more, and this will expose for the bacteria and infections. Okay, right? అచ్చా, ఈ హైమన్ పొర ఉండడం వల్లనే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి. ఇన్ఫాక్ట్ yes, it is like a protective barrier. Second, anything after that, okay, మనకి కాండోమ్స్ యూస్ చేసుకొనిసారి కాండోమ్స్ as one of the best protective barrier for infections. Without condoms, if the భార్య భర్తలు కలిసినప్పుడు if the husband has infection, then also the wife can acquire infection. Sometimes we keep unhygienically forgetting tampons in the vagina. Okay, that is also foreign body. Okay, that may also cause you itching and infections if you don't forget to change it frequently. Okay, right? Even with pads also kadam, pads preferably use a cotton pads, that is hygienically better. Or nowadays we are getting back to our old way of cloth pads, but hygiene of cleaning up of the pads is very very important. So if you don't take care of your hygiene, that itself is a source of fungal infection.
దట్ అగైన్ కాజెస్ యూ ఇచ్చింగ్. సో దీనికి అదర్ కాజెస్ ఏంటి? పేషెంట్స్ హు ఆర్ డయాబెటిక్, పేషెంట్స్ హు ఆర్ morbidly obese, patients who have unprotected sexual intercourse, tampon usage irregularly forgetting, okay, patients who are on high doses of medicines which causes immunosuppressive medications, patients who have low immunity are prone for excess of infection or leukorrhea. బేసిక్ థింగ్ ఇమ్యూనిటీ ఈవెన్ డయాబెటిక్స్ లో కూడా ఇమ్యూనిటీ లోగా ఉంటుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్స్లో ఎన్నోసారి మనము ఈ కామన్ కంప్లైంట్స్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే క్యాండిడియల్ వెజైనైటిస్ అంటాం. క్యాండిడా ఇన్ఫెక్షన్ is a common infection what we see in a diabetic patients coming as leukorrhea or excess of white discharge. ఇప్పుడు ఇక్కడ ఈ ఇన్ఫెక్షన్ ఓన్లీ ఫంగల్ ఇన్ఫెక్షనే ఉంటుందా మ్యామ్? బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చా సార్ ఇక్కడ మన ఈ ఏరియాలో, సర్వికల్ ఏరియాలో? ఇన్ఫెక్షన్ కెన్ బి వెరైటీ. కామన్గా ఏం ఇన్ఫెక్షన్స్ ఉంటుంది అంటే ఫంగల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. ఓకే, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ కామన్. ఓకే, దే కమ్ యాజ్ ఇచ్చింగ్, డిశ్చార్జ్, ఫ్లేకీ మెటీరియల్. మేడం ఒక కర్డ్ లాగా నాకు డిశ్చార్జ్ వస్తుంది అంటారు. ఈ టర్మినాలజీ యూజ్ చేస్తారు రచన. ఇట్ ఈస్ వెరీ కామన్ బికాస్ దట్ కన్సిస్టెన్సీ అంటే ఆ డిశ్చార్జ్ అలా ఉంటుంది. ఈ బ్రోకన్ మిల్క్ ఒక కర్డ్ ఉంటుంది కదా, దట్ హౌ ద డిశ్చార్జ్ విల్ కమ్. ఎక్స్టెన్సివ్ ఇచ్చింగ్, ఎక్స్టెన్సివ్, ఒక్కొక్కసారి అన్బేరబుల్ ఇచ్చింగ్. దిస్ ఇస్ టిపికల్ ఆఫ్ క్యాండిడియల్ ఇన్ఫెక్షన్. అగైన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద pathological condition. అబ్నార్మల్, అది నార్మల్ కాదు. యూ హ్యావ్ టు విజిట్ యువర్ డాక్టర్. సెకండ్, పేషెంట్స్ వస్తారు మేడం నాకు గ్రీనిష్ డిశ్చార్జ్ వస్తుంది అంటారు. గ్రీనిష్ గా కూడా బ్యాక్టీరియల్. అవును, ఎస్ గ్రీనిష్ yellowish discharge could be a mixed infection or a bacterial infection, and immediately you have to come to the notice of your doctor to have a checkup. నార్మలీ కొన్నిసారి మనకి ఎక్సెస్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్తో వస్తారు. వాటరీగా ఉంటుంది డిశ్చార్జ్. ఇన్ఫెక్షన్ ఉండాలనేం లేదు, బట్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు గర్భసంచి ముఖద్వారం అంటే సర్విక్స్ అంటాం కదా, అక్కడ ఎరోషన్స్, అల్సర్స్, పాలిప్స్ ఇలాంటివి కండిషన్లో కూడా మీకు వైట్ డిశ్చార్జ్ రావచ్చు. ఇది ఓన్లీ ఆఫ్టర్ గైనక్ ఎగ్జామినేషన్ వీ కెన్ ఎగ్జామిన్ యూ అండ్ టెల్ యూ ఎక్కడ ఉంది ప్రాబ్లమ్స్ అని. బయట ఏం కనిపించదు, ఓన్లీ ఎక్సెస్ ఆఫ్ డిశ్చార్జ్ ఉంటుంది ఈ కండిషన్లో. అండ్ సమ్టైమ్స్ థర్డ్ మోస్ట్ సిమ్టమ్ ఇస్ పోస్ట్ కాయిటల్ స్పాటింగ్. కలిసినప్పుడు తర్వాత డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది అండ్ స్పాటింగ్తో వస్తారు. ఎస్, ఇవన్నీ లోకల్ ఫ్యాక్టర్స్ అంటే సర్వైకల్ ఫ్యాక్టర్స్ అంటాము. ఇట్ కుడ్ బి ఎరోజన్ ఆర్ అన్ అల్సర్ ఆర్ అ గ్రోత్ ఇన్ ద సర్విక్స్. పాప్స్మియర్ అనే టెస్ట్ ఈజ్ అ స్క్రీనింగ్ టెస్ట్. సర్వైకల్ క్యాన్సర్ అనే కండిషన్ మన లేడీస్కి చాలా కామన్. Cervical cancer can be preventable, treatable completely, and you can lead a normal life. But majority we are speaking only highly qualified women. They come approach kada. ఎసిటేషన్ ఉండదు వాళ్ళకి ఈ విషయం గురించి మాట్లాడాలంటే. అంటే మ్యామ్ ఇప్పుడు సర్వికల్ క్యాన్సర్ అవకాశం దాని డేంజర్ ఉంది అని అనుకున్నప్పుడు కూడా వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ల్యూకోరియా సిమ్టమ్స్ ఉంటాయా వాళ్ళకి? ఎస్ మన మెజారిటీ ఆఫ్ విమెన్స్ ఎప్పుడు కూడా ఇలాంటివి సిమ్టమ్స్ని ప్రాబ్లమే అనుకోరు, ఇగ్నోర్ చేసేస్తారు. కామన్ కదా వైట్ డిశ్చార్జ్ అంటారు. చాలా విపరీతంగా సిమ్టమ్స్ పెరిగిన తర్వాత వస్తారు. వెరీ సాడ్ టు టెల్. సింపుల్ ఎగ్జామినేషన్లోనే మనం ఎన్నో పాసిబిలిటీ కాజెస్ని డయాగ్నోసిస్ చేయవచ్చు. బట్ మెయిన్ పెయిన్ఫుల్ థింగ్ ఇస్ దట్ గైనక్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు మెజారిటీ, I'm not talking about our women in Hyderabad or in a working environment or a well-educated women, no? They come off easily approaching with the symptoms. But mana elders, mother kani, aunt kani, వాళ్ళు తొందరగా రారు. They hesitate to come. Maybe they are shy. బయటకు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతారు. అవును, వాళ్ళు చెప్పుకోరు. They don't even speak and discuss with their own children. ఎస్పెషలీ డాక్టర్స్, నాకు ఇలా ఉంది, ఇది ప్రాబ్లం అనిపిస్తుంది, వెళ్దామా డాక్టర్ దగ్గర, అన్నీ కూడా వాళ్ళు మాట్లాడారు, హెజిటేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద షైనెస్. సో ఇలాంటివి మనకి మేజర్ ఇంపాక్ట్ అవుతుంది టు రూల్ అవుట్ అండ్ ట్రీట్ దీస్ పెథాలజీస్. యాక్చువల్లీ స్పీకింగ్ మనం లాడ్ ఆఫ్ ప్రమోషనల్ యాక్టివిటీ, ఎడ్యుకేషన్ యాక్టివిటీ దీని గురించే ఇస్తామమ్మా రచన. బికాస్ సర్వైకల్ క్యాన్సర్ is one cancer which can be easily diagnosed, early diagnosed, completely curable, provided మీరు అందరూ రైట్ టైంకి వచ్చేసి
మీ డాక్టర్ని ఒకసారి కలిసి మీకు సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా ఒక పాప్స్మియర్ టెస్ట్ అని చేసుకుంటే ఈ టెస్ట్లోనే మనము క్యాన్సర్ సిమ్టమ్స్ వచ్చిన ముందే తెలిసిపోతుంది మీకు గర్భసంచి ముఖద్వారంలో ప్రాబ్లం ఉందా లేదా, సర్వైకల్ క్యాన్సర్కి రిస్క్ ఉందా లేదా అని తెలుస్తుంది. ఈ విధానంగా టెస్ట్ మనము యాన్యువల్గా టెస్ట్ చేయాలి, ఎవ్రీ ఇయర్ టెస్ట్ చేయాలి ద మూమెంట్ యూఆర్ సెక్షువలీ యాక్టివ్ అంటిల్ యూఆర్ 65 years. ఓ అంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి we can't say ఒకటే మ్యారేజ్ సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నప్పటి Yes, that's better terminology. ఏజ్ తో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్ అంతేనా? Yes. It's very important because we are fighting against this, and this is the only cancer which can be completely curable, and diagnosed also early. better to take vaccine కూడా కదా మ్యామ్. వ్యాక్సిన్ మీరు సజెస్ట్ చేస్తారా? కొంత కాంట్రవర్సీ కూడా ఉన్నట్టుంది కదా మ్యామ్ వ్యాక్సిన్ మీద. ఇన్ఫాక్ట్ Let me clear your controversy today. The one and only vaccine, ఒకటే వ్యాక్సిన్ మనకుంది, అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యాక్సిన్ అంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. ప్లీజ్ దీని గురించి డౌట్ కానీ పెట్టకండి. అందరి పిల్లలకి ఎస్పెషలీ 9 to 12 years old పిల్లలు ఉన్నారు ఇంట్లో అంటే ఎస్పెషలీ గర్ల్స్ అండ్ బాయ్స్ ఆల్సో. ఆఫ్ కోర్స్ Both girls and boys can vaccinate for cervical vaccine. This vaccine is called as HPV vaccine. ఇది ప్రూవెన్ వ్యాక్సిన్ టు ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్. ఈ వ్యాక్సిన్ని అందరి పిల్లలకి వ్యాక్సినేట్ చేయండి. దీనికి మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటవి, బట్ మేజర్ కాంట్రా ఇండికేషన్ అయితే అస్సలు లేదు. ఐ హ్యావ్ వ్యాక్సినేటెడ్ మై డాటర్, మై సిస్టర్, ఎవ్రీబడి. దిస్ వ్యాక్సిన్ ప్రూవెన్ ఉందండి, ఏమి మేజర్ కాంప్లికేషన్ రిస్క్ అయితే ఉండదు. బాయ్స్కి కూడా ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ ఒకటే కాదు, వార్డ్స్, వెనేరియల్ వార్డ్స్ ఆర్ జెనైటల్ వార్డ్స్ అంటాము. అంటే కొన్ని వైరల్ ఇండ్యూస్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటవి, అది కూడా ప్రివెంట్ చేస్తవి. ఈ వ్యాక్సిన్లో మనకి సబ్ టైప్స్ ఉంటవి, బైవెలెంట్ వ్యాక్సిన్, క్వాడ్రివెలెంట్ వ్యాక్సిన్ అన్ని వెరైటీగా ఉంటవి. కామన్గా మనము అందరి పిల్లలకి 9 to 12 years old girls or boys we promote and insist that they undergo vaccination. Soon we'll be coming with a big awareness programs regarding this. Okay. And please vaccinate all your children whoever is 9 to 12 years మధ్యలో ఉన్నవరికి. మనం లేడీస్ కూడా వ్యాక్సినేట్ చేసుకోవచ్చా? ఎస్, వీ క్యాన్ గెట్ వ్యాక్సినేటెడ్, దెర్ ఇస్ నో కాంట్రా ఇండికేషన్. అర్లీగా అంటే తొందరగా మీరు వ్యాక్సినేషన్ చేసుకుంటే మీకు ప్రొటెక్టివిటీ బెటర్ ఉంటుంది. లేట్గా వ్యాక్సినేషన్ చేసుకున్నప్పుడు ప్రొటెక్టివిటీ తగ్గిపోతుంది. కాబట్టి అర్లీగా వ్యాక్సినేషన్ చేసుకోండి. మోర్ సో ఎనీ గర్ల్ ఆఫ్ విమెన్ పెళ్ళికి ముందు ఆ సెక్షువల్ యాక్టివిటీకి ముందు. అది ఇప్పుడు 9 to 12 years అన్నారు కదా, ఈవెన్ బాయ్స్ విషయంలో కూడా 9 to 12. Yes, they can vaccinate. Yeah. బట్ ఇంకొకటి, ఒకవేళ ప్యూబర్టీ రాకపోయినా ముందే దీనికి ప్యూబర్టీకి సంబంధం లేదు. ఎందుకంటే ప్యూబర్టీ కెన్ కమ్ 10 to 12 years అన్న యావరేజ్ మనం చెప్తాము. బిఫోర్ అ గర్ల్ బికమ్ సెక్షువలీ యాక్టివ్ ఇస్ ఆర్ టార్గెట్. వ్యాక్సినేషన్ ఇచ్చిన వెంటనే మనకి యాంటీబాడీ ప్రొడక్షన్ అవ్వాలి. ఓకే, దట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఐడియల్ వెయిట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇమ్యునైజేషన్ గైడ్ లైన్ ప్రకారము 9 to 12 years is the best time to get vaccinated. ఓకే, ఇక్కడ నాకు ఇంకొక చిన్న డౌట్ మ్యామ్. మీరు ఏజ్ పెరిగిన కొద్దీ అంటే లేట్గా వ్యాక్సినేషన్ చేయించుకుంటే, వ్యాక్సిన్ తీసుకుంటే ప్రొటెక్షన్ తక్కువ ఉంటుంది అన్నారు. ఎప్పుడైనా సరే ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత యాంటీబాడీస్ ఎప్పుడైనా ప్రొడ్యూస్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఎమ్ 45 years old, ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి వ్యాక్సిన్. ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ నాకు అంటే ఇప్పటివరకు ఎట్లాగో ఇన్ఫెక్షన్ రాలేదు, సో ఫర్దర్గా ఇన్ఫెక్షన్ రాకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది కదా, దాని ఎఫికసీ ఎందుకు తగ్గుతుంది? గుడ్ క్వశ్చన్. ద మూమెంట్ మనము సెక్షువల్ యాక్టివిటీ కానీ ఫిజికల్గా యాక్టివిటీ అయిపోయిన తర్వాత వైరస్కి ఎక్స్పోజ్ అయిపోతాం. ఓకే, ఆల్రెడీ వైరస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి సెల్కి వెళ్ళి వైరస్ విల్ సిట్ ఇన్ ద సెల్. ఓకే, యాంటీబాడీ ప్రొడక్షన్ బిఫోర్ యూ గెట్ ఎక్స్పోజ్ టు ద వైరస్ విల్ బి మచ్ బెటర్ దెన్ ఆఫ్టర్ యూ గెటింగ్ ఎక్స్పోజ్ టు ద వైరస్. ఓకే, ఆల్రెడీ వైరస్కి ఎక్స్పోజ్ అయ్యి ఉండే ఛాన్స్ ఉంది. ఎస్, అందుకే ద ఇమ్యూనిటీ పరంగా మనం మాట్లాడాలంటే ఇఫ్ అ విమెన్ అట్ 40 years is getting vaccinated, the protective zone will be around 60%. Immunity will be 60%. Already she is exposed to the virus. Yes. Already she has virus in her cervix. Just because నాకు వైట్ డిశ్చార్జ్ లేదు, సిమ్టమ్స్ లేదంటే డజంట్ మీన్ షీ ఇస్ నాట్ ఎక్స్పోజ్ టు ద వైరస్. మరి ఆల్రెడీ వైరస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీలో ఎందుకు యాంటీబాడీస్ దానికి అగేన్స్ట్గా ప్రొడ్యూస్ అయి ఉండాలి కదా? మరి ఇట్స్ ఇమ్యూనిటీ కూడా మనకు వచ్చి ఉండాలి కదా. కరెక్ట్.
హెచ్పివి వైరస్లో మనకి చాలా వెరైటీగా ఉంటుందమ్మా. ఓకే, దెర్ ఆర్ మోర్ దెన్ 50 to 60 వైరస్. ఏ కైండ్ ఆఫ్ వైరస్ అనేది వీ డోంట్ నో. హెచ్పివి వైరస్లో మనకి వైరస్ నెంబర్ 16, 18, 32, 33, దీస్ వైరస్ ఆర్ హై రిస్క్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. అచ్చా. సో వీ నీడ్ టు ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్. వీ టార్గెట్ దీస్ వైరసెస్. ఓకే. Okay, right. So same virus can cause you warts, venereal wart lesions. It's a viral growth in our skin and all we see sometimes. Yes. But related to cervical cancer, which virus subtype is high risk ante ee strain lo high risk untavi. The vaccine is targeting these strains. Yes. And we have to give maximum protection for our girls from these viruses. Okay. But oka maata ne cheptanu Rachana, vaccination తీసుకున్న లేకపోయినా ఎస్పెషల్లీ తీసుకున్న తర్వాత కూడా మీరు రెగ్యులర్గా ప్యాప్స్మియర్కి అయితే వెళ్ళాలి. ఓకే. జస్ట్ బికాస్ నేను వ్యాక్సినేషన్ తీసుకున్నాను, నేను ప్యాప్స్మియర్ చేసుకోవాలా వద్దా అని డౌట్ పెట్టకండి. ప్లీజ్ రెగ్యులర్గా ప్యాప్స్మియర్ సైమల్టేనియస్గా చేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ వాళ్ళు సెక్సువల్లీ యాక్టివ్ పెద్దవాళ్ళు అయినా కూడా సెక్సువల్లీ యాక్టివ్గా లేకపోతే కనుక వాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్స్ కానీ ల్యూకోరియా కానీ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుందా? వాళ్ళకి కాజెస్ వేరే ఉంటుంది. కాజెస్ వేరే అంటే లైక్ సర్వైకల్ లీజన్ అన్నాను, పాలిప్ అన్నాను, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నాను. స్కిన్ పరంగా స్కిన్ పైన ఫంగల్ అల్సర్స్, లీజన్స్ వచ్చినప్పుడు, గ్రోత్ ఉన్నప్పుడు, సర్వైకల్ పాలిప్ ఉన్నప్పుడు, కొన్నిసారి ఫైబ్రాయిడ్స్ ఉంటవి. ఇలాంటివి కాజెస్ దే గెట్ ఎక్సెస్ ఆఫ్ డిశ్చార్జ్. ఓకే. అప్పుడు కూడా మళ్ళీ డాక్టర్ని కలవాలి, ఖచ్చితంగా కలవాలి. నేను చెప్పినది 2 విధానంగా వైట్ డిశ్చార్జ్ గురించి చెప్పాను. నార్మల్ అంటే ఏంటి, అబ్నార్మల్ అంటే ఏంటి. నార్మల్ డిశ్చార్జ్ నార్మల్ క్వాంటిటీలో ఉంటుంది, వైట్గా ఉంటుంది, స్మెల్ ఉండదు, ఇచ్చింగ్ ఉండదు, బ్లడ్ స్టెయిన్ ఉండదు. అబ్నార్మల్ డిశ్చార్జ్ అంటే చాలా విపరీతంగా డిశ్చార్జ్ ఉంటుంది, ఇచ్చింగ్ అసోసియేటెడ్ ఉంటుంది, స్మెల్, బ్లడీ డిశ్చార్జ్, కర్డీ డిశ్చార్జ్ లాగా సమ్టైమ్స్ ఎల్లోయిష్ అండ్ గ్రీన్స్ డిశ్చార్జ్. సో దీస్ అబ్నార్మల్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు మీరు ఇమీడియట్గా హాస్పిటల్ డాక్టర్ నోటీస్కి తీసుకొని రావాలి. మ్యామ్, కొన్నిసార్లు పిల్లలకి అంటే బిఫోర్ ప్యూబర్టీ కూడా అప్పుడప్పుడు జస్ట్ ఎల్లోయిష్ స్టెయిన్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళ అంటే ఇన్నర్స్కి, అలా చూస్తూ ఉంటాం చాలా మందిలో. అట్లా ఎల్లోయిష్ అదేంటి, అది కూడా వైట్ డిశ్చార్జేనా లేదంటే అది ఏ కైండ్ ఆఫ్ అంటే, లేదంటే బిఫోర్ ప్యూబర్టీ అట్లా ప్యూబర్టీ వస్తుంది అని చెప్పడానికి? కరెక్ట్. అక్కడ కూడా ఒక 2 పాయింట్స్ ఉంది రచన. ఒకటి, సమ్ అమౌంట్ ఆఫ్ డిశ్చార్జ్, వైటీ ఫ్లేకీ డిశ్చార్జ్ ప్రీ ప్యూబర్టల్ చేంజెస్ ది ఫైండింగ్ అనమాట. అంటే నెలసరికి ముందు కొన్ని హార్మోన్స్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది కదా, సో గ్లాండ్స్ యాక్టివేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వైట్ డిశ్చార్జ్, కొద్దిగా స్ట్రీకీ డిశ్చార్జ్ ప్యాంటీలో ఉండొచ్చు. బట్ అగైన్ నేను ఒక మాట చెప్పాను, ఎనీ డిశ్చార్జ్, హిచ్చింగ్, ఫౌల్ స్మెల్లింగ్ ఉన్నప్పుడు లోకల్ ఫ్యాక్టర్స్ అంటే బయట ప్రైవేట్ ఏరియాలో ఏదైనా అల్సర్స్, గ్రోత్, ఇన్ఫెక్షన్స్ ఉందా, వర్మ్స్ గురించి చెప్పాను కదా, మాట్లాడాను. సో దీస్ చిల్డ్రన్ యూజువల్లీ ల్యాండ్ అప్ విన్ వర్మ్ ఇన్ఫెక్షన్స్. సో వాళ్ళకి డీవర్మింగ్ అని ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. ఎనీ లోకల్ ఫ్యాక్టర్స్ని మనం రూల్ అవుట్ చేయాలి ఫర్ దిస్ యంగ్ గర్ల్స్. ఇక్కడ మ్యామ్ జనరల్గా మెనోపాజ్ తర్వాత బ్లడ్ స్టెయిన్ కనిపిస్తే అది క్యాన్సర్ అవ్వచ్చు అని చెప్పి ఇమీడియట్గా మనం అప్రమత్తం కావాలని చెప్తారు కదా మీరు డాక్టర్స్. అయితే ఇట్లా బ్లడ్ స్టెయిన్ కాకుండా వాళ్ళలో మెనోపాజ్ టైంలో కూడా ఈ అబ్నార్మల్ ల్యూకోరియా వచ్చే ఛాన్స్ ఉందా? అది ఎప్పుడు పాథలాజికల్ కండిషన్ అని అనుకోవాలి? కరెక్ట్, ఎక్సలెంట్ క్వశ్చన్ రచన. మెనోపాజ్ తర్వాత నార్మల్గా మన బాడీలో కొన్ని హార్మోన్స్ స్టాప్ అవుతాయి ప్రొడక్షన్. గ్లాండ్స్ ప్రొడక్షన్ స్టాప్ అయిన వెంటనే మన గ్లాండ్ డీయాక్టివేట్ అవుతుంది. మనకి వైట్ డిశ్చార్జ్, లుకోరియా రాకూడదు, డ్రై అయిపోతుంది. మన ప్రైవేట్ ఏరియా బికమ్స్ వెరీ డ్రై. ఈస్ట్రోజన్ ఉండదు కదా, సో ఇట్ బికమ్స్ వెరీ డ్రై. సో కామన్గా వాళ్ళు ఏ కంప్లైంట్లో వస్తారంటే డ్రైనెస్తోనే వస్తారు. వైట్ డిశ్చార్జ్ లేదు, నాకు చాలా డ్రై ఉంది, నాకు ఏదైనా లూబ్రికెంట్ ఇస్తారా మేడం అని అడ్వైస్ తీసుకోవడానికి వస్తారు. బట్ వెన్ ఎవర్ ఆర్ ఎల్డర్స్ ఆర్ లేడీస్ మెనోపాజ్ అటెండ్ తర్వాత బ్లడీ డిశ్చార్జ్లో వచ్చినప్పుడు, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్లో వచ్చినప్పుడు, ఎక్సెస్ ఆఫ్ డిశ్చార్జ్లో వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ నార్మల్. ఓకే. ఖచ్చితంగా కంపల్సరీగా ప్లీజ్ బ్రింగ్ దెమ్ టు ద డాక్టర్ and let her examine you. ఏదైనా పెథాలజికల్ కాజెస్, ఎస్పెషల్లీ క్యాన్సర్ గురించి చెప్పాను. ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఆల్సో కెన్ బి వన్ ఆఫ్ ద కాజెస్ అండ్ ఎనీ లోకల్ ఫ్యాక్టర్స్. బట్ మెజారిటీ ఆఫ్ ద వైస్ మనము క్యాన్సర్ కండిషన్ని రూల్ అవుట్ చేయాలి, ఎస్పెషల్లీ పోస్ట్ మెనోపాజల్ విమెన్ విత్ బ్లడీ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, ఎక్సెస్ ఆఫ్ వాటరీ డిశ్చార్జ్ ఉన్నా కూడా ఇలాంటివి కండిషన్ని రూల్ అవుట్ చేయాలి. అందుకే చెప్తున్నాను మళ్ళీ, ప్లీజ్ బ్రింగ్ ఆల్ యువర్ ఎల్డర్స్
ఫర్ అ జనరల్ హెల్త్ చెకప్, ఎస్పెషలీ రిలేటెడ్ టు ద గైనిక్ చెకప్స్ లైక్ పాప్ స్మియర్ అండ్ అల్ట్రాసౌండ్ స్కాన్. మ్యామ్ కొన్నిసార్లు ఈ సర్వికల్ మ్యూకస్ అనే పదం విన్నాను నేను, అంటే అది కూడా వైట్ డిశ్చార్జ్ అయినా లేదంటే దానికి ఏమన్నా రిలేటెడ్ ఏమన్నా అబ్నార్మల్ కండిషన్ ఏమన్నా ఉంటుందా? సర్వైకల్ మ్యూకస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద వైట్ డిశ్చార్జ్. ఓకే, నేను చెప్పాను కదా రచన, వైట్ డిశ్చార్జ్లో మనకి బార్తోలిన్ గ్లాండ్ నుండి రావచ్చు, సర్విక్స్ నుంచి రావచ్చు, ఎండోమెట్రియం నుంచి రావచ్చు. అంటే గర్భసంచిలో 2 parts ఉంటుంది, ఒక బాడీ అండ్ ద సర్విక్స్, ద మౌత్ ఆఫ్ ద యూట్రస్ అనమాట, అండ్ ఎక్స్టర్నల్గా గ్లాండ్స్ ఉంటుంది. సో వైట్ డిశ్చార్జ్ అన్నప్పుడు అన్ని సోర్సెస్ నుంచి వైట్ డిశ్చార్జ్. సర్వైకల్ మ్యూకస్ అన్నప్పుడు ఇది రిలీజ్డ్ మెయిన్లీ బై ద సర్వైకల్ గ్లాండ్స్. యాక్చువల్లీ నాకు ఇక్కడ ఎందుకు డౌట్ వచ్చిందంటే మ్యూకస్ అనే వర్డ్ చూసేసరికి మ్యూకస్ రిలేటెడ్ టు ఇమ్యూన్ కండిషన్స్ కదా, అంటే ఇమ్యూన్ రియాక్షన్కి పనికొచ్చే, అందుకని నేను ఇదేమన్నా ఇమ్యూనిటీ రిలేటెడ్ అవుతుందా లేదంటే ఇమ్యూనల్ రియాక్షన్ ప్రొడక్టా అని. అంతే, అంటే మ్యూకస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇమ్యూనిటీ కదా, దట్స్ వై. బాడీలో ఎవ్రీ ఆర్గన్, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ వ్యాక్స్ ఇన్ యువర్ ఇయర్స్, కరెక్ట్? దేనికి అది అబ్నార్మల్ కాదు, అది నార్మలే ఉండాలి. ఇట్ ఇస్ అ ప్రొటెక్టివ్ మెకానిజం. ఇఫ్ ఎనీ ఇన్సెక్ట్స్ గోస్ దే ట్రాప్ ఇట్. సిమిలర్లీ యూ హ్యావ్ స్మాల్ ఎయిర్స్ ఇన్ యువర్ నోస్ అండ్ దే ప్రొడ్యూస్ సెక్రీషన్స్, అది మ్యూకస్. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ ఫారిన్ బాడీ కమింగ్ అప్, మీరు ఇమీడియట్గా స్నీజ్ చేస్తారు కదా, సో దట్ విల్ త్రో ద ఫారిన్ బాడీ అవే అండ్ ద సెక్రీషన్ విల్ ప్రివెంట్ ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సిమిలర్లీ మనకున్న నార్మల్ డిశ్చార్జ్లో కూడా వీ హ్యావ్ లాక్టోబాసిలస్, దట్ ఈస్ ప్రొటెక్టివ్ ఫార్ ఇన్ఫెక్షన్. బట్ మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇమ్యూనిటీ చాలా వీక్ ఉన్నారు, డయాబెటిక్ ఉన్నారు పేషెంట్, ఒబాసిటీ ఉన్నాడు, అన్ప్రొటెక్టివ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఆర్ నాట్ యూజింగ్ ఎనీ ప్రొటెక్టివ్ మెజర్స్ లైక్ కాండోమ్స్ అండ్ యూఆర్ నాట్ అండర్గోయింగ్ ఎనీ స్క్రీనింగ్, ఓకే, ఇలాంటివి కండిషన్లో యు ఆర్ ఎక్స్పోజింగ్ మోర్ టు ద ఇన్ఫెక్షన్స్ అండ్ దట్ బికమ్స్ అబ్నార్మల్. ఆ టైంలో ఆ లాక్టోబాసిలస్ వాల్యూమ్ తగ్గిపోతుంది. సో అందరికీ ఒక మాట చెప్పాలంటే హైజీన్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ మనకి పీరియడ్స్ టైంలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో చాలా రకాలంగా మనకి ప్రోడక్ట్స్ ఉంటవి, అవుట్ ఆఫ్ ద మార్కెట్, బ్రాండింగ్, ఎవ్రీథింగ్. సో సింపుల్ టిప్స్ చెప్తాను. వెన్ ఎవర్ యూ టేక్ అ బాత్, క్లీన్ యువర్ ప్రైవేట్ ఏరియా. అంటే మీ ప్రైవేట్ ఏరియాని ముందు నుంచి వెనకాల క్లీన్ చేసుకోండి. డోంట్ టచ్ ఫ్రమ్ బ్యాక్ టు ఫ్రంట్. దిస్ ఇస్ బికాస్ బ్యాక్ సైడ్ మనకి మోషన్ ఏరియా ఉంటుంది కాబట్టి లాట్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది అక్కడ, అండ్ యూఆర్ టచింగ్ యువర్ ప్రైవేట్ ఏరియా అప్, ఇట్ విల్ కాజ్ ఇన్ఫెక్షన్. సో వెన్ ఎవర్ యూ టేక్ అ షవర్, నైస్లీ మీరు ఏం సోప్ యూస్ చేస్తారో ఆ సోపే యూస్ చేయండి. క్లీన్గా మీరు మీ ప్రైవేట్ ఏరియాని హైజీనిక్గా మెయింటైన్ చేయవచ్చు. సెకండ్, మీ హెయిర్ని ట్రిమ్ చేసుకోవచ్చు ఆర్ హైజీనిక్గా మీ ప్రైవేట్ పార్ట్స్ని కేర్ తీసుకోవచ్చు. ప్యాడ్స్లో ప్రిఫరబుల్లీ గో ఫర్ అ కాటన్ ప్యాడ్స్ ఆర్ అ క్లాత్ ప్యాడ్. అవాయిడ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ప్లాస్టిక్ ప్యాడ్స్ బికాస్ దే ఆర్ అగైన్ అన్ ఇరిటెంట్ అండ్ అలర్జెన్. అది కూడా మీకు ఇన్ఫెక్షన్ సోర్సెస్ ఉండొచ్చు, ఎక్సెస్ ఆఫ్ డిశ్చార్జ్కి కారణం అవ్వచ్చు. టాంపూన్స్ ఎస్పెషల్లీ యూస్ చేసినప్పుడు ఆర్ సర్వైకల్ కప్స్ యూస్ చేసినప్పుడు మేక్ ష్యూర్ యూ చేంజ్ ఇట్ ఎవ్రీ ఫ్రీక్వెంట్లీ, అట్లీస్ట్ 4 to 6 hours వన్స్, అండ్ క్లీన్ యువర్ ప్రైవేట్ ఏరియా ఆఫెన్. థర్డ్, అండర్ గార్మెంట్స్ని మంచిగా క్లీన్ చేసి సన్లైట్కి డ్రై చేయండి. ట్రై టు చేంజ్ మార్నింగ్ అండ్ నైట్ 2 times at least if you excessively sweat, and don't forget to keep your personal hygiene well. Third, physical relation తర్వాత మేక్ షూర్ దట్ బోత్ ఆఫ్ యూ, అంటే భార్య భర్త ఇద్దరు వెళ్ళి ఇమీడియట్గా బిఫోర్ ద యాక్ట్ ఆఫ్ ఇంటర్కోర్స్ తర్వాత కూడా క్లీన్ చేసుకోవాలి. దిస్ విల్ ప్రివెంట్ ద ఇన్ఫెక్షన్ ఇన్ యువర్ వెజైనా. అండ్ ఎస్పెషలీ డెలివరీ తర్వాత మనకి అప్పుడు ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మీ పర్సనల్ హైజీన్ గురించి చాలా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు డెలివరీ టైంలో ఈ పాథలాజికల్ ల్యూకోరియా కనుక వస్తే, అంటే దాని వెనకాల వైట్ డిశ్చార్జ్ వెనకాల ఇన్ఫెక్షన్ ఉంటే అది మళ్ళీ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఇఫ్ యూజువల్గా సిమ్టమ్స్ వస్తుందమ్మా, దే కమ్ విత్ సిమ్టమ్స్ మెజారిటీ ఆఫ్ ద వైస్. సిమ్టమ్స్ వచ్చి వాళ్ళు చెప్పకపోతే, ట్రీట్మెంట్ టైంకి తీసుకోకపోతే, దట్ విల్ కాజ్ ఇన్ఫెక్షన్ టు స్ప్రెడ్. సమ్టైమ్స్ మనం తొందరగా వాటర్ లీక్ అయిపోతుంది, ప్రీటర్మ్ డెలివరీకి వెళ్ళిపోతారు. సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఏదైనా కొద్ది సిమ్టమ్స్ ఉన్న, ఎక్సెస్ ఆఫ్ డిశ్చార్జ్ అనిపించిన, ఇచ్చింగ్ వచ్చినా ఇమీడియట్గా మీరు డాక్టర్స్ నోటీస్ తీసుకొని రండి. లెట్ యువర్ డాక్టర్ ఎగ్జామిన్ అండ్ రూల్ అవుట్ ఇన్ఫెక్షన్స్ ఇన్ యువర్ వెజైనా, ఎస్పెషలీ ఇన్ ప్రెగ్నెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
చాలా ఇంపార్టెంట్, లేదంటే మళ్ళీ బేబీకి అవును, రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ప్రీటర్మ్ లేబర్, పిఆర్ఓమ్ అని చెప్తాము. అంటే అర్లీగా ఉమ్మనీరు పడిపోతుంది బికాస్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినప్పుడు, అండ్ దే సమ్ టైమ్స్ కాజ్ ఇన్ఫెక్షన్ టు ద బేబీస్ ఆల్సో. సో డాక్టర్ నోటీస్కి తీసుకొని రండి. మీకు ఎప్పుడైనా అబ్నార్మల్ అనిపిస్తే, ఇచ్చింగ్ ఉంది, ఎక్సెస్ ఆఫ్ డిశ్చార్జ్ ఉంది అంటే ఒకసారి మీ డాక్టర్కి చెప్పండి, లెటర్ ఎగ్జామిన్ అండ్ కమ్ టు ద కన్క్లూషన్. మ్యామ్ ఒక్కొక్కసారి ఇప్పుడు మీరు కొన్ని అది పాథలాజికల్ కండిషన్ కనుక ఉంటే, అబ్నార్మల్ కనుక అయితే కనుక వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు మీరు కొన్ని సిమ్టమ్స్ చెప్పారు, అంటే లైక్ ఫాల్ స్మెల్ రావడము, అట్లాగే ఇచ్చింగ్, దురద ఎక్కువగా పెట్టడం, అట్లాంటి కొన్ని సిమ్టమ్స్ చెప్పారు. సో కొన్నిసార్లు ఈ సిమ్టమ్స్ ఏమీ ఉండవు, వాటరీగా కావచ్చు, ఎట్లా అయినా సరే ఎనీ కైండ్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది, బట్ చాలా పొత్తి కడుపులో పెయిన్గా ఉంటుంది, కాళ్ళు లాగేస్తుంటాయి, మొత్తం సర్వికల్ ఏరియా అంతా కూడా నొప్పిగా ఉంటుంది. సో ఈ కండిషన్ని మనం ఎట్లా తీసుకోవాలి? దానికి పెయిన్కి వాడితే సరిపోతుందా, లేదంటే ఎనీ అదర్ అబ్నార్మల్? కొన్ని కండిషన్స్ ఉంటవి అమ్మా, వేరెన్ మనకి ఇప్పటి వరకు మాట్లాడింది వైట్ డిశ్చార్జ్ గురించి కదా. యూజువల్గా వెజైనల్ ఇన్ఫెక్షన్, సర్వైకల్ ఇన్ఫెక్షన్ అంటాము. ఇన్ఫెక్షన్ గర్భసంచికి పైన స్ప్రెడ్ అయిపోయి ట్యూబ్స్కి స్ప్రెడ్ అయిపోయినప్పుడు మనకి కడుపు తిప్పుతవి, లోవర్ అబ్డామినల్ పెయిన్ అంటాము. పెయిన్తో పాటు, బ్యాక్ పెయిన్తో పాటు, లెగ్ పెయిన్తో పాటు ఎక్సెస్ ఆఫ్ డిశ్చార్జ్ నుంచి వస్తారు. ఇలాంటివి కండిషన్లో కొన్నిసార్లు ఫీవర్స్ కూడా వస్తవి, కొన్నిసార్లు మనకి ట్యూబ్స్లో, అండాశయంలో కూడా యాప్సెస్ అని ఫార్మేషన్ అవ్వచ్చు. థర్డ్, భార్య భర్త కలిసినప్పుడు విపరీతంగా పెయిన్ వస్తుంది మన లేడీస్కి. ఇది ఇన్ఫెక్షన్ విచ్ ఇస్ టు ద అప్పర్ ఎండ్, ఓకే, విచ్ ఇస్ స్ప్రెడ్ లిటిల్ బిట్ అప్. సో క్లినికల్గా వాళ్ళకి కూడా మనము ఎగ్జామినేషన్ చేసి రైట్ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వాలి. రైట్ యాంటీబయాటిక్తో పాటు లాంగర్ టర్మ్ థెరపీ ఇస్తే యూజువల్గా రెస్పాండ్ అయిపోతారు. అండ్ కొన్నిసార్లు మనకి లోకల్ ఫ్యాక్టర్స్, అంటే ట్యూబ్స్లో కానీ, గర్భసంచి లోపల కానీ, ఇన్ఫెక్టివ్ పాలిప్స్ కానీ ఉన్నప్పుడు కూడా మనకి ఇలా సిమ్టమ్స్ రావచ్చు. సో మన కంప్లీట్ ఎగ్జామినేషన్ ఇన్ అండ్ ఎండ్, వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్, జస్ట్ బికాస్ నాకు వైట్ డిశ్చార్జ్ ఉంది, ఎక్సెస్ ఆఫ్ డిశ్చార్జ్ అంటే అబ్నార్మల్ కాదు. మీకు కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు ఇమీడియట్గా డాక్టర్స్ నోటీస్ తీసుకొని రండి. మీ సిమ్టమ్స్ దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ఇవ్వాలి పడుతుంది. అందరికీ ఒకే సిమ్టమ్స్ ఉండదు, అందరూ ఒకే సిమ్టమ్స్ సఫర్ అవ్వరు, అందరికీ సేమ్ వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఉండదు. సేమ్ టైం అందరికీ కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ని కాజ్ ఉండదు వల్యూకోరియాకి. ఇట్ క్యాన్ బి ఆర్గానిక్ కాజెస్ అంటాము, అంటే పాలిప్స్ ఉండొచ్చు, గ్రోత్ ఉండొచ్చు అక్కడ. సర్వైకల్ క్యాన్సర్ ఎస్పెషల్లీ నేను ఆల్రెడీ మాట్లాడాను. ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అంటాము, లేకపోతే ఇన్ఫెక్టెడ్ పాలిప్స్ ఉండొచ్చు. ట్యూబ్లో ఇన్ఫెక్షన్ వచ్చిన పొత్తి కడుపు చాలా తిప్పుతవి ఇన్ఫెక్షన్స్, కడుపు పెయిన్ ఆఫెన్ వస్తూనే ఉంటుంది. ఇలాంటివి మనము కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేయాలంటే కంప్లీట్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా కావాలి. ఎక్సెస్ ఆఫ్ డిశ్చార్జ్ని లైట్గా తీసుకోకండి. డాక్టర్స్ నోటీస్కి ఇమీడియట్గా తీసుకొని రండి. Let your gynecologist examine you completely and tell you with what infection you are suffering from. ఓకే, వెరీ నైస్ మ్యామ్. బట్ నాట్ లీస్ట్ ఇంకొక డౌట్ ఏంటంటే, అప్పట్లో వాట్సాప్లో చాలా స్ప్రెడ్ అయింది ఏంటంటే, ప్యాడ్స్ ఎక్కువ వాడడం వల్ల సర్వికల్ క్యాన్సర్ వస్తుంది, సో కాబట్టి ప్యాడ్స్ వాడద్దు అని చెప్పేసి దాని మీద ఇంతప్పుడు లాంగ్ మెసేజ్ ఒకటి బాగా స్ప్రెడ్ అయ్యింది. అది దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? అంటే ప్యాడ్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు ఏంటంటే మన లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే రచన, మన తిన్న ఫుడ్, యూజ్ చేసిన కెమికల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఆర్గానిక్ యాక్చువల్లీ స్పీకింగ్ కదా. ఎవ్రీథింగ్ ఈజ్ కంటామినేటెడ్ సో మచ్. We have something called as endocrine disruptors. Okay, it's a nice terminology, మన మెడికల్ టర్మ్లో చెప్తాము. ఎన్నోసార్లు పెస్టిసైడ్స్, లాట్ ఆఫ్ పెస్టిసైడ్స్ దే యూస్ ఫర్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ ఆల్, isn't it? Plastic bottles, containers, yes ma'am, isn't it? So they all have chemicals called as bisphenols. Okay, and మనము ప్యాడ్ మ్యానుఫ్యాక్చర్లో కూడా ఒక లేయర్ ఆఫ్ ప్యాడ్ విల్ బి దేర్, ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్లాస్టిక్. ఓకే, ఇవన్నీ ఏంటంటే నిదానంగా బాడీలో చేంజెస్ స్టార్ట్ చేస్తవి. సో దీస్ ఆర్ నోన్ ఫర్ ఫ్యూ ఆఫ్ దెమ్, కామన్లీ నోన్ ఫర్ కార్సినోజన్స్ అంటాం. ఓకే, సో కార్సినోజన్స్ ఆర్ ట్రిగరింగ్ ఫర్ క్యాన్సర్స్. సో మనము యూజ్ చేసిన వాటర్ బాటిల్ ఉండొచ్చు, గ్యాడ్జెట్స్ ఉండొచ్చు, ఫుడ్ ఉండొచ్చు, సో మచ్ ఆఫ్ కెమికల్స్ ఆర్ దేర్ అరౌండ్ అస్. సో వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ వే, యూ హ్యావ్ టు టేక్ సంథింగ్ న్యాచురలీ. Go for natural products, go for natural things. So ఎప్పుడైనా మనకి ప్లాస్టిక్లో బిస్ఫినాల్స్ ఆర్ కార్సినోజెనిక్స్. సో విల్ ఇట్ కాజ్ క్యాన్సర్స్? దర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్ కమింగ్ అప్, చాలా రీసెర్చ్ అవుతున్నాయి, చాలా అప్డేట్ డేటాస్ వస్తున్నాయి. ఎస్, యూ షుడెంట్ అని. బట్ సింపుల్గా నేను ఒక మాట చెప్పాలంటే,
Please go for a cotton pads, very safe and hygienic. Go for a cloth pad, clean nicely and maintain it. Okay. Avoid anything which has a plastic layer of pads. అది మనం రికగ్నైజ్ చేయలేం కదా మ్యామ్. అది ప్రోడక్ట్ వెనకాల అది లేయర్స్ ఉంటుంది. యూ కెన్ రీడ్ ఇన్ ద ప్రోడక్ట్ బ్యాక్ యాక్చువల్లీ బిఫోర్ యూ బై ద ప్రోడక్ట్. ఓకే ఓకే. I can't specify it. I think you can read the product, yes, isn't it? So many things are coming up. Even food items lo kuda idi it's a fresh fruit juice antaru. But if you turn the slip of the thing, you see naanni untayi dantlo the contents of the products will be there. There is nothing to demotivate the products, but to take care of ourselves. Yes. Okay, you are the better judge for yourself, isn't it? So మీరు ఏదైనా కొన్నప్పుడు please read the products properly. Take something which is natural. Eat well. అండ్ హైజీనిక్గా మీరు మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. గో ఫార్ క్లాత్ ప్యాడ్స్ ఆర్ కాటన్ ప్యాడ్స్ ప్రిఫరబుల్లీ, ఎస్పెషలీ ఫర్ యంగ్ గర్ల్స్. యూ కెన్ ట్రైన్ దేర్ హైజీన్ వెల్. సో కొన్నిసార్లు ప్లాస్టిక్ విల్ బి వెరీ ఇరిటెంట్. సో దట్ ఇట్ సెల్ఫ్ కెన్ కాజ్ సమ్ అమౌంట్ ఆఫ్ కార్సినోజన్స్. yes ma'am. అంటే ఒకవేళ ఈ ప్యాడ్స్ బదులు ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ప్యాడ్స్ కప్స్ లాంటివి యూజ్ చేయడం బెటర్ అని మీరు సజెస్ట్ చేస్తారు. ఎస్ కప్స్ అండ్ ఆల్ మనకి ఇక కామన్గా ఎకో ఫ్రెండ్లీ అయింది. అండ్ కొద్దిగా ట్రైనింగ్ కావాలి కప్స్ యూజ్ చేసినప్పుడు, ఎస్పెషలీ ఫర్ సెక్షువల్లీ యాక్టివ్ అంటే పిల్లర్ పుట్టిన తర్వాత కప్స్ యూజ్ చేసడం ఈజీ లేడీస్కి. సో వాళ్ళు ఖచ్చితంగా స్విచ్ ఆన్ చేయొచ్చు ఫర్ కప్స్. అండ్ ఇట్ ఈస్ లెస్ అలర్జన్ అండ్ లెస్ ఇరిటెంట్ ఆల్సో. ఈజీగా మీరే మేనేజ్ చేయొచ్చు, క్లీన్ చేసుకొని ఈజీగా ప్రిజర్వ్ చేయొచ్చు. అండ్ మనకి ఉన్న ఇన్సర్షన్ అంటాము, కప్స్ లోపల పెట్టుకున్న తర్వాత కంఫర్టబుల్ కూడా చాలా ఉంటుంది. ఇచ్చింగ్ కానీ ప్రైవేట్ ఏరియాలో తక్కువ ఉంటుంది. ఆ యూసేజ్ ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ విత్ ద కప్స్, డెఫినెట్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ ఆఫ్ మెన్స్ట్రల్ కేర్. పిల్లలకు కొద్దిగా కష్టం అవుతుంది. నాట్ ఈజీ. ఇంకోటి ఇన్నర్స్ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎన్ని రోజులకి మార్చాలి? అంటే ఇప్పుడు డిశ్చార్జ్ మీరు ఇందాక చెప్పారు, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా హైజీనిక్ గా లేకపోతే వస్తుంది అని చెప్పేసి, మామూలుగా 3 to 6 months కి ఒకసారి వాళ్ళకి ప్యాంటీస్ చేంజ్ చేయాలి, మార్చాలి, మన కొత్తవి అంటారు కదా, మీరేం చెప్తారు? See, hygienic అన్నది in a day, if the child is very active, a sports person child, swimming, jogging, cycling, basketball, they sweat a lot, isn't it? Sweating చాలా వస్తే మీకు ఇక్కడ itching start అవుతుంది. So she needs more change of pads, more change of undergarments, isn't it? It can be from your inner undergarments to your pads, panties. So నార్మల్గా ఇన్ జనరల్ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ట్వైస్ డే చేంజ్ చేసుకొని నీట్గా డ్రైగా పెట్టుకుంటే సరిపోతుంది. కొత్తగా మార్చడం అంటే యూజువలీ డిపెండ్స్ ఆన్ వాట్ మటీరియల్ అండ్ ఆల్. సమ్ టైమ్స్ యూఆర్ బయింగ్ ద థింగ్స్ అండ్ ఆల్. యూజువల్గా 2 to 3 months ఒకసారి మార్చేస్తే బెటర్. ఆల్వేస్ బెటర్. అవును, అది కాదు, బికాస్ అది క్లీనింగ్ ఆల్సో డిపెండబుల్ కదా రచన. హౌ యూ క్లీన్ ఇట్ అప్, హౌ యూ మెయింటైన్ ఇట్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. ఎనీ క్లాత్, ఇప్పుడు మనకున్న కుర్తీ ఉండొచ్చు కానీ అది కూడా హైజీనిక్గా మనం నీట్గా మెయింటైన్ చేసుకొని ఐరన్ చేసుకొని పెట్టుకుంటాం కదా. దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెంట్. అండర్ గార్మెంట్ షుడ్ బి మోర్ హైజీనికలీ మెయింటైన్డ్. సో అది దాని కోసం ఇప్పుడు మనం రెగ్యులర్గా 1.5 to 2 months బ్రష్ చేంజ్ చేయమని చెప్తారు కదా, అలాగే మీ అండర్ గార్మెంట్స్ కూడా చేంజ్ చేయడం బెటర్. ఒకసారి 3 months once అట్లీస్ట్. బెటర్ ఆల్వేస్ బెటర్. మ్యామ్, మగపిల్లలకి వైట్ డిశ్చార్జ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఏదైనా వచ్చేది ఉందా? మగపిల్లలకి కూడా రావచ్చు. ఎందుకంటే చిన్న పిల్లలు ఆడతారు, ఇందాక మీరు అనుకున్నట్టు వాళ్ళు బయట ఆడుతుంటారు కాబట్టి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. రావచ్చు, వాళ్ళకి కూడా రావచ్చు. వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ కాదు, వాళ్ళకి ఫ్లేకీ మటీరియల్స్ విల్ కమ్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ బెలనోపోస్టైటిస్ అంటాము. ఇన్ఫెక్షన్ ఆఫ్ ద పినైల్ గ్లాండ్ అండ్ పినైల్ టిప్. సో వాళ్ళకి అట్లాంటి డిశ్చార్జెస్ కనిపించినా మనం yes you have to take, and not to my department, some other department. yes I just told you just like that. Okay, so overall గా వైట్ డిశ్చార్జ్ ని అసలు మామూలుగా ఏమైనా డౌట్ఫుల్ గా ఉంటే ఇమిడియట్ గా డాక్టర్ ని కలవడం బెటర్ అంటారు మీరు. అవును. ఇప్పుడు దేనికంటే ఆ కన్ఫ్యూజన్ క్లారిటీ అవుతుంది. నా డిశ్చార్జ్ నార్మల్ అబ్నార్మల్ అని తెలుసుకోవచ్చు. సెకండ్, అబ్నార్మల్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
థర్డ్, కంప్లీట్గా ఎగ్జామినేషన్ చేసినప్పుడు కాజెస్ ఆఫ్ డిశ్చార్జ్ తెలిసిపోతుంది మనకి, రైట్ ట్రీట్మెంట్ మనం ఇవ్వచ్చు. ఇది నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఎస్పెషలీ మన ఎల్డర్లీ మదర్స్, ఆంట్స్ అండ్ ఆల్, వీఆర్ మిస్సింగ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్ ఎస్ క్యాన్సర్. సో ప్లీజ్ డోంట్ డిలే. మన చిన్నప్పటి నుంచి ఒక మాట ఏంటంటే, ఎనీ ఏజ్ ఫ్యాక్టర్, వైట్ డిశ్చార్జ్ ఉంది, అబ్నార్మల్గా అనిపిస్తుంది, ప్లీజ్ కమ్ టు యువర్ డాక్టర్ ఇమీడియట్లీ. షీ విల్ బి ద బెటర్ పర్సన్ టు టెల్ యూ. అంతే, ఎక్కడ ఏదైనా ముసుగుల గుద్దులాట అనవసరం, డాక్టర్తో మామ అనిపించుకుంటే అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. ఓకే, రైట్, నమస్తే మేడం. నమస్తే.